మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 171. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉంటుందో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ని స్టోరీ నచ్చితే షేర్ చేయండి. సిద్ధార్థ్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి సార్ కాల్ చేస్తాను అని చెప్పారు అని తన ఛాంబర్లో ఉన్న సోఫాలో కూర్చోమని చెబుతాడు. ఇంకా విలియమ్స్ అక్కడి నుండి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటారు. సిద్ధార్థ్ ఆఫీస్ బాయ్ని పిలిచి విరాజ్ వాళ్ళకి జ్యూస్ ఇవ్వమని చెబుతాడు. తర్వాత సిద్ధార్థ వసుధారకి కాల్ చేస్తాడు. వసుధార తన మొబైల్ చూసుకుని కాల్ చేశాడుగా యముడు, వీడికి నన్ను చూడకపోతే అస్సలు తెల్లారదనుకుంటా. ఆఫీస్కి రాగానే వెంటనే కాల్ చేసి పనున్నా లేకపోయినా 10 సార్లు ఛాంబర్కి రమ్మంటాడు. వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. నాకే కనుక పవర్స్ ఉంటే వీడసలు ఈ ముంబైలో ఉండకూడదని కోరుకుంటాను అని తిట్టుకుంటూ ఫోన్ అటెండ్ చేస్తుంది. వసు ఫోన్ అటెండ్ చేయగానే చెప్పండి సార్ అని వినయంగా మాట్లాడుతుంది. వెంటనే నా ఛాంబర్లోకి రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సిద్ధార్థ్. అనుకున్నాను వచ్చేసాడు యముడు ఆఫీస్కి అని అనుకుంటూ వసుధార సిద్ధార్థ ఛాంబర్లోకి వస్తుంది. సిద్ధార్థ ఛాంబర్ లోపలికి అడుగు పెట్టగానే మళ్ళీ వసుధార హార్ట్ స్పీడ్గా కొట్టుకోవడం మొదలవుతుంది. వసుధార మనసులో దీనికి మళ్ళీ ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, మళ్ళీ ఇంత స్పీడ్గా ఎందుకు కొట్టుకుంటుంది అని అనుకుంటూ సిద్ధార్థ్ ఎదురుగా నుంచుని చెప్పండి సార్ అని అంటుంది. సిద్ధార్థ్ సూటిగా వసుధార వైపు చూస్తూ ఈరోజు ఎన్నింటికి ఆఫీస్కి వచ్చావు అని అడుగుతాడు. టైంకి ఆఫీస్కి రాకపోయినా కూడా ఎప్పుడు కళ్ళు నా మీదే ఉంటాయి. ప్రతిరోజు వీడు కరెక్ట్ టైంకి ఆఫీస్కి వస్తున్నట్లు ఎలా అడుగుతున్నాడో నన్ను అని అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ అది కరెక్ట్ టైంకే వచ్చాను సార్ అని అంటుంది. అవునా, మరి నాకేంటి 10 మినిట్స్ లేటుగా వచ్చినట్టు అనిపిస్తుంది అని అనగానే అన్నీ తెలిసి మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావురా అని మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం స్కూటీ మధ్యలో ఆగిపోయింది సార్, దానివల్ల 10 మినిట్స్ లేట్ అయింది అని నవ్వుతూ చెబుతుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అంటాడు సిద్ధార్థ్. ఈ మాత్రం దానికి కావాలని నన్ను నీ ఛాంబర్కి రప్పించావు కదా, నాకు తెలుసురా నువ్వు నన్ను తిట్టవని, కావాలని ఈ రీజన్ వెతుక్కుని మరీ నన్నిక్కడికి రప్పించావు. నీ పని తర్వాత చెప్తాను అని మనసులో అనుకుంటూ ఇంక నేను వెళ్ళొచ్చా సార్ అని అడుగుతుంది. కానీ వసుధార హార్ట్ బీట్ మాత్రం అలాగే స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ఆగవే తల్లి, ఎందుకిలా మార్నింగ్ నుండి కొట్టుకుంటున్నావు, ఏదన్నా ప్రాబ్లమా అని మనసులో అనుకుంటూనే సిద్ధార్థ వైపు చూస్తుంది. ఏమైంది, ఏదన్నా అర్జెంట్ వర్క్ ఉందా అని అడుగుతాడు సిద్ధార్థ్. ఆఫీస్కి వచ్చింది వర్క్ చేసుకోకుండా సోది వేయడానికా, అయినా నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, చూడటానికి బాగానే ఉంటావు కానీ ముఖం మీద ఎప్పుడు సీరియస్నెస్తోనే ఉంటావు అని మనసులో సిద్ధార్థ్ని తిట్టుకుంటూ ఉంటుంది. బసు 2 మినిట్స్ కూర్చో వెళ్దూ కానీ అని చెప్పి సిద్ధార్థ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వీడు కావాలనే నన్నిక్కడ కూర్చోమంటున్నాడు అని అనుకుంటూ చైర్లో కూర్చుంటుంది వసుధార. నువ్వు ఆగవే తల్లి అని గుండెపై చెయ్యి వేసుకుని పక్కకు తిరిగి చూసేసరికి సోఫాలో విరాజ్ మొబైల్లో తలదూర్చి మొబైల్నే చూస్తూ ఉంటాడు. విరాజ్ని చూడగానే వసుధార మళ్ళీ విరాజ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. సిద్ధార్థ్ పిలిచిన పిలుపుకి వెంటనే తేరుకుని చెప్పండి సార్ అని అనగానే ఇంక నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు. అసలు ఎందుకు కూర్చోమన్నాడు, ఎందుకు వెళ్ళమంటున్నాడు, వీడికి నిజంగానే పిచ్చి ఉంది అని మనసులో అనుకుని ఓకే సార్ అని చెప్పి స్పీడుగా అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. క్యాబిన్లోకి వెళ్ళగానే వసుధార ఏమైంది వసు నీకు ఈరోజు, అసలు అతన్ని చూడగానే ఎందుకలా చూస్తూ ఉండిపోతున్నావు, అతను దగ్గరగా ఉన్నప్పుడు గుండె ఎందుకింత స్పీడ్గా కొట్టుకుంటుంది, ఏం జరుగుతుంది నాలో అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. సిద్ధార్థ్ వసుధార వెళ్ళిపోగానే నిన్ను ప్రతిరోజు చూడ్డానికి ఏదో ఒక రీజన్ చూపించి ఛాంబర్కి వచ్చేటట్టు చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ని చేస్తున్నా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నీకు తెలియడం లేదా వసుధార అని మనసులో అనుకుంటూ ఉంటాడు. విరాజ్ సిద్ధార్థ్ ఛాంబర్లో ఉన్నా కూడా వసుధారని ఒక్కసారి కూడా చూడడు.
ఎందుకంటే విరాజ్ మనసులో వైష్ణవి మాత్రమే ఉంది. అంత త్వరగా వేరొక అమ్మాయికి చోటిచ్చే సమస్య లేదు. చూడాలి వసుధార విరాజ్ లైఫ్లోకి వస్తుందో రాదో. ఇంతలో విక్రమాదిత్య నుండి ఫోన్ వస్తుంది సిద్ధార్థ్కి. సిద్ధార్థ్ ఫోన్ అటెండ్ చేయగానే అటు నుండి విక్రమాదిత్య, కాల్ చేసావు, ఏదైనా అర్జెంట్ వర్క్ అని అడుగుతాడు. ఎస్ సార్, మిమ్మల్ని కలవడానికి విరాట్ భాటియా అనే వ్యక్తి వచ్చారు అని అనగానే, అవునా, ఎవరు, ఎందుకు అని అడుగుతాడు విక్రమాదిత్య. ఏదో న్యూ కంపెనీ స్టార్ట్ చేస్తారంట, మీతో మాట్లాడాలని అంటున్నారు, మీ అపాయింట్మెంట్ కావాలని అడిగారు, కానీ ప్రజెంట్ మీరు ఇండియాలో లేరు కాబట్టి అదే చెప్పాను అని అనగానే, సరే మొబైల్ ఇవ్వు, నేను మాట్లాడతాను అని అంటాడు విక్రమాదిత్య. ఓకే సార్, 1 మినిట్ అని చెప్పి సిద్ధార్థ్ మొబైల్ తీసుకుని విరాజ్ దగ్గరికి వెళ్ళి, మా సార్ లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడతారంట అని చెబుతాడు. విరాజ్ సిద్ధార్థ్ దగ్గర ఉన్న మొబైల్ తీసుకుని, హలో విక్రమాదిత్య, ఐఎమ్ విరాట్ భాటియా, అమెరికా నుండి ఎస్టర్డే ఇండియా వచ్చాను, మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను అని చెబుతాడు విరాజ్. వెంటనే విక్రమాదిత్య, ఓకే మిస్టర్ విరాట్ భాటియా, బట్ ప్రెజెంట్ నేను ఇండియాలో లేను, మీరు దేని గురించి కలవాలని అనుకుంటున్నారు అని అడుగుతాడు. నేనిక్కడ ముంబైలో న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను, దానికన్నా ముందు మీ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇండియా గురించి అంతగా ఏమీ తెలియదు. సో ఫస్ట్ నేను మీ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయ్యి తర్వాత కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అని చెబుతాడు. విక్రమాదిత్య కొంచెం సేపు ఆలోచించి, ఓకే విరాట్ భాటియా, నేను ఇండియాకి వచ్చిన తర్వాత మీతో కాంటాక్ట్ అవుతాను, అందులోనూ పార్ట్నర్షిప్ అంటే నేను డైరెక్ట్గా మీట్ అవ్వాలి, ఇలా మొబైల్లో మాట్లాడుకోవడం కుదరదు, నేను ఇంకొక 2 డేస్లో ఇండియాకి వస్తాను, అప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అని చెబుతాడు. ఓకే విక్రమాదిత్య, మీరు ఇండియా రాగానే నాకు ఇన్ఫామ్ చేయండి, నేను వెంటనే మీట్ అవుతాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెబుతాడు విరాజ్. ఓకే విరాట్ భాటియా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విక్రమాదిత్య. తర్వాత మొబైల్ సిద్ధార్థ్కి ఇచ్చేసి, మీ సార్ రావడానికి ఇంకా 2 డేస్ టైం పడుతుందని చెప్పారు, మీ సార్ రాగానే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి తన విజిటింగ్ కార్డ్ సిద్ధార్థ్కి ఇస్తాడు. సిద్ధార్థ్ కార్డు తీసుకుని, తప్పకుండా సార్, సార్ రాగానే మీకు ఇన్ఫామ్ చేపిస్తాను అని చెబుతాడు. ఇంకా అక్కడి నుండి విరాజ్ విలియమ్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు కోరుకుంటున్నట్లుగానే విరాజ్ మరియు విక్రమాదిత్య మొట్టమొదటిసారిగా ఫోన్లో మాట్లాడుకున్నారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేయండి, స్టోరీని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.